హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో అయితే మేము ఆదివారం అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. ఈ టెంపుల్ అయితే మనకి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ దగ్గర ఉంటుందండి. దిల్సుఖ్ నగర్ దాటాక ఎల్బీ నగర్కి మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. విక్టోరియా మెమోరియల్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అండి. గుడి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇది సెకండ్ టైం అండి వెళ్ళటం. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్ళాను. అప్పుడైతే ఒక కోరిక అనుకున్నానండి మనసులో, అది నెరవేరింది. అందుకు మా పిల్లల్ని ఫ్యామిలీ అంతా వెళ్ళామండి. మా వారు అందరం కలిసి వెళ్ళాము. మాకైతే అక్కడికి వెళ్ళాక తెలిసిందండి, అక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని. చాలా బాగా అలంకరించారండి అక్కడంతా, టెంపుల్ అంతా. ముందు కూడా చాలా బాగా అలంకరించారు. గుడి అయితే చూడటానికి చాలా బాగా అనిపించిందండి మాకు. మేమైతే పొద్దున్నే 7కి అలా బయలుదేరామండి. ఇంట్లో 7:30 అలా అయింది. ట్రాఫిక్ ఉందండి, సండే కదా ట్రాఫిక్ ఉండదేమో అనుకున్నాము, కానీ ట్రాఫిక్ బాగానే ఉంది. మెట్రోకి వెళ్దాం అనుకున్నాం అండి ఫస్ట్, కానీ ఓకే కదా మెట్రో అయినా అదే టైం చూపిస్తుంది కదా, సరే కారులోనే వెళ్దాము, తీస్తాను కారు అన్నారు. సరే అని బయలుదేరామండి. విక్టోరియా మెమోరియల్ దగ్గర నుంచి కరెక్ట్గా 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అండి ఇది టెంపుల్ అయితే. మాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది 29వ వార్షికోత్సవం జరుగుతుందని, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి అక్కడ. April 28 నుంచి 4th వరకు అండి. నిన్నే చివరి రోజు. గుడి దగ్గర అయితే అంతా చాలా షాపింగ్ అంతా పెట్టారండి. అంతకుముందు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అదంతా లేదు. బ్రహ్మోత్సవాలు కాబట్టి బాగా అలంకరించారు అంతా. గుడి ముందు ఇదంతా షాపు అదన్నీ బాగా పెట్టారండి. షాపులు చాలా షాపులు పెట్టారు. ఇక్కడ అమ్మవారికి చీరలు అవి పెట్టడానికి కూడా ఇక్కడ తీసుకుంటున్నారండి చాలామంది. నేను కూడా అలాగే అమ్మవారికి చీర పెట్టడానికి ఒక చీర తీసుకున్నానండి. నేను కూడా ఒకటి తీసుకున్నాను. మన ఆడవాళ్ళందరికీ ముందు దైవ దర్శనం ఎంత ముఖ్యమో, బయటకు వచ్చాక దర్శనం చేసుకుని బయటకు వచ్చాక షాపింగ్ చేయాలని బాగా అనిపిస్తుందండి. అక్కడ ముందే చూసి పెట్టుకుంటాము, అక్కడ ఏమేమి ఉన్నాయి, బయటకు వచ్చాక మనం ఏమేమి కొనుక్కోవాలో అవన్నీ చూసి పెట్టుకుంటామండి మనం. మీరు అంతేనా? మీరు అలా ఏమైనా గుడికి వెళ్ళినప్పుడు ఏమేమి కొనుక్కుంటారు, మీకు బాగా ఇష్టమైనవి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. గుడి అయితే మాత్రం చాలా బాగుందండి. అయ్యో ఈరోజు రాకపోయి ఉంటే మనం ఇది మిస్ అయ్యే వాళ్ళమే అనిపించింది. నిన్న సండే తోటే లాస్ట్ రోజు అంటండి. చాలా బాగా అనిపించింది. చాలామంది వచ్చారు అక్కడికి. అసలు 1.5 hour క్యూలోనే నించున్నామండి మేమైతే. ఇదిగోండి, ఇదే చీర అమ్మవారికి నేను తీసుకుంది. 2 చీరలు తీసుకున్నానండి. ఒకటైతే అమ్మవారికి పెట్టాను, ఒకటైతే నేను ఉంచుకున్నాను. ఈ రెడ్ కలర్ చీర అయితే అమ్మవారికి పెట్టానండి. రెడ్ గ్రీను బాగుంటుంది కదా అమ్మవారికి అని చెప్పి. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నానండి అమ్మవారికి నెక్స్ట్ టైం వస్తే చీర పెడతాను అని. నేను అనుకున్నది తీరింది కాబట్టి అమ్మవారికి చీర పెట్టాలనుకున్నాను. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయి మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాషిని వేదనుతే. అక్కడ స్వామివారి 11 అవతారాలు, అష్టలక్ష్ములు, స్వామివారు అమ్మవారు ఎంత బాగున్నారో అండి. గుళ్ళో అయితే చాలా బాగా అనిపించింది. ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచి వెళ్తాము. వెళ్ళగానే ఫస్ట్ మనకి వినాయకుడు ఉంటారండి. కొంచెం ముందుకెళ్తే స్వామివారు అమ్మవార్లు ఉంటారు, అష్టలక్ష్ముల అమ్మవార్లు. చాలా బాగుంటుందండి. లోపలైతే చాలా నీట్గా కూడా ఉంది గుడి అయితే. పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
సాయంకాలం అమ్మవారిని స్వామివారిని ఊరేగించడానికి ఇక్కడ రథాలు అవి ఏర్పాటు చేసి పెట్టారండి. ఇవంతా తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని మేము ఇంకా అన్నదానానికి వచ్చేసామండి. ఇక్కడ ప్రతి శుక్రవారము ఆదివారము అన్నదానం జరుగుతుందంటండి. ఇక్కడ వడ్డించే వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా వడ్డిస్తున్నారండి. ఎన్నిసార్లు తిరుగుతున్నారో మనకి అన్నం కావాలి, మజ్జిగ కావాలా అండి, సాంబార్ కావాలా అని చాలా బాగా వడ్డిస్తున్నారు. ఇంకా తినేసి మేము వెంటనే రిటర్న్ బయలుదేరామండి. ఎండ అయితే బాగా ఉన్నాయండి ఎండలు. తప్పకుండా బయటికి వెళ్తే మాత్రం గొడుగులు అవి తీసుకెళ్ళండి, క్యాప్లైనా పెట్టుకోండి. మజ్జిగ వాటర్ బాటిల్ అలా పక్కన ముంచుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా. అక్కడ చెప్పాను కదండి ఒక చీర తీసుకున్నాను అని, అలాగే పిల్లలకి గాజులు అవి కూడా తీసుకున్నాను. నాకు ఈ చీర అయితే చాలా బాగా అనిపించిందండి. చాలా తక్కువ రేటుకే వచ్చింది, చాలా బాగుంది. సూపర్ నెట్ క్లాత్ అండి. బేబీ పింక్ మీద డార్క్ పింక్ డిజైన్ వచ్చింది. ఇదంతా థ్రెడ్ వర్క్ ఉందండి. శారీ అంతా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసరికి ఇంకా చీర అంతా మంచి లుక్ వచ్చిందండి. సూపర్ నెట్ కదా, బాగుంటుంది సమ్మర్లో అలా కట్టుకోవటానికి అని తీసుకున్నాను. అలాగే పిల్లలకి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. గుడికి వెళ్తాం కంపల్సరీగా ఏదో ఒకటి కొనుక్కుంటాం కదా ఆడవాళ్ళం మనం. అలాగే పిల్లలు ఏవో క్లిప్పులు అలాంటివి కొన్ని తీసుకున్నారండి. నాకైతే ఈ చీర బాగా నచ్చింది. నైటీ కూడా ఒకటి తీసుకున్నానండి. క్లాత్ అయితే చాలా బాగుంది, బాగా అనిపించింది నాకు. ఓకే అండి, ఇంతేనండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియో చూడగలుగుతారు. తప్పకుండా గంట సింబల్ని క్లిక్ చేయండి. Thank you for Anjali Kesara YouTube channel. Thank you for watching. Okay, bye.